ముచ్చిపోయింది కథానాటలు ముచ్చిపోయింది. వెరీ గుడ్ కామ్రేడ్స్. ఇక మీరందరూ మన లాడ్జికి వెళ్ళండి. మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. అభివందనాలకి కానీ వట్టెట్టి దెబ్బలాట ఉతిరి పెట్టావు కదరా. సారీ కైలాసం, సారీ. సారీకి కానీ ప్యారీ సంగతి ఏమిటని? ఏముందిరా, నేను ఆమెను మీ రూమ్కి చేరుస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. తర్వాత తమాషా చూస్తాం. ఓకే జాగ్రత్త బ్రదర్. ఎక్కడరా కైలాసం? ఫోన్ చేయడానికి ఎంతసేపా? పాపారావు గారు వస్తున్నారని భయపడి పారిపోయాడు. శేఖర్ ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఏమిట్రా? పాపారావు గారు గన్ను వేసుకొస్తున్నాడు రా. గన్ను రానిరా, ఏం పర్వాలేదు. మన మీద వారికి ఎంత కోపం ఉన్నా వాళ్ళ అమ్మాయిని మనం కాపాడాం. ఈ సంగతి తెలియగానే చల్లబడి మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. అరే ఎందుకైనా మంచిదో పర్లాంగ్ దూరంలో ఉందా, పదండ్రా. ఎవరా ఎవరా నువ్వు? ఆగండి కాస్త, అంత తర్వాత చెప్తాను. సచిన తర్వాత ఏమిటా నువ్వు చెప్పేది? లే, అక్కడి నుంచి లే ముందు. మరొకసారి మా అమ్మాయిని తాకావా తల పేలిపోతుంది. అరవకండి, ఇప్పుడిప్పుడే మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. మీరు కేకలేస్తే మళ్ళీ మూర్చిపోతుంది. అంతకంటే ముందు ప్రాణాలు పోతాయి తెలుసా? రాస్కెల్, ఎన్ని గుండెలు నీకు? మా అమ్మాయిని అపహరిస్తావా? నిన్ను నిన్ను ఏం చేస్తారు? చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత మీరే ఏడుస్తారు. మీ అమ్మాయి ఎటు నిజం చెబుతుంది. అయ్యో ఇంత మంచివాడిని చంపామే అని ఏడుస్తారు. ఏం లాభం? నేనేమో బ్రతకను. నువ్వు ఎలా బ్రతకవు? చస్తావు, చావటం ఖాయం. 1 2 ఉండమ్మా, ఉండు. ముందు దొంగ చంపి. ఆయన దొంగ కాదు నాన్న, చాలా మంచివారు. ఏమిటి నేను ఎత్తుకూర్చోండి మంచోడా? అవును నాన్న, ఆయన నన్ను కాపాడారు. దొంగల చేతుల్లోంచి కాపాడారు. పాపం ప్రాణాలు కూడా తెగించి వాళ్ళతో దెబ్బలాడి నన్ను రక్షించారు. లేకుంటే నేనేమయ్యేదాన్ని. ఏమిటి ఏమిటమ్మాయి నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. అయితే ఇతను దొంగ కాదు. అదే పొరపాటు అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. చూడబాయ్, తెలియక తిట్టాను, అనరాని మాటలు అన్నాను. ఎక్స్క్యూస్ మీ. దారికేంలేండి, నేను ముందుగా చెప్తే విన్నారు, తొందరపడ్డారు. నిజం నిజం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే గాని నీదే ఊరు? మనూరే నాన్న. వెరీ గుడ్. అయితే మరీ దగ్గరికి వచ్చావు అనమాట. ఇదిగో అబ్బాయి, నువ్వు ఊరు రాగానే ముందు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఏమంటావు? అలాగే వస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయి పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తానండి. తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా. తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా. ఉన్నవాళ్ళు నీ కోసం పుణ్యానికి వస్తారు. ఉన్నవాళ్ళు నీ కోసం పుణ్యానికి వస్తారు. కడుపు చూపి యాచిస్తే కసరి తిట్టిపోస్తారు. తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా. నిట్టరాళ్ల దారిపోయి సిమెంటు రోడ్డు వెలిసింది. కాలినడక మారిపోయి కార్ల వసతి కలిగింది. వచ్చే పోయే వారికెల్ల వనరు బాగా కుదిరింది. బిచ్చగాళ్ళ బొచ్చలోన గచ్చకాయ పడింది. తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా. పొంగల్ పులిహోర బూంది అట్టు, చక్కెర పొంగల్ వడలడ్డు బొబ్బట్టు. పొంగల్ పులిహోర బూంది అట్టు ఆరగింతని నీ పేరున అర్పణ చేస్తుంటారు. ప్రసాదాలు పంతులేసి పంచుకొని తింటారు. నీకు మాకు సున్నయేనయ్యో, నీవైన గాని నిగ్గదీసి అడగవేమయ్యో. తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా. ఉన్నది చాలదని ఉండేలో డబ్బు వేసి వరములెన్నో కోరుకుంటారు. మేము
చూచి తరుముకొస్తారు. పోలీసుల పిలిపిస్తారు, వ్యానులోన పొలిమేరల దాటిస్తారు. తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మినామురా. ఆకలితో కొంచెమమ్ము అన్యులమని ఎంచకు, వేదాలకు తావు లేక ఆదరమున చూచుకో. సర్వసముడవన్న బిరుదు సార్థకము చేసుకో, దైవం అన్న పేరు నిలుపుకో. ఈ పేదవాళ్ళ కడుపు మంట తీర్చి ఏలుకో. తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మినామురా. అయ్యో పెళ్లి కూతురు కనపట్టలేదు. పెళ్లి కూతురు కనపడలేదు. చలికి బీసిపోయింది. అబ్బాయి అబ్బాయి ఏంటయ్యా? ఇటు ఒక పిల్ల పారిపోయి వచ్చింది, నీకేమన్నా కనపడదే? మీ అమ్మాయా? కాదు నీ మనవరాలా? కాదయ్యా, నా పెళ్ళాము. నీ పెళ్ళాం? నీకు పెళ్ళాం కూడా? ఆహా, ఇంకా పెళ్లి కాలేదు. వీరికిచ్చి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ పిల్ల కాస్త పారిపోయింది. మంచి పని చేసింది, వెరీ గుడ్. మంచి పని చేసింది, మంచి పని. లేకపోతే ఈ వయసులో పెళ్ళి ఏమిటయ్యా, పళ్ళుడిపోయి. అన్నావు, నువ్వు ఆ మాట అన్నావు. ఈ రోజుల్లో ఈ కుర్రాళ్ళందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు ఒక షేరు బియ్యం తినుడి సంగతి ఏదో తెలుస్తుంది. మేము తినేవి బియ్యం కదండి, అన్నం తాతయ్య, అన్నం. తాతయ్య నా కూతురు కొడుకువా, కొడుకు కొడుకువా? రండి, వీడితోటి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం, రండి. పడుచోడు బయలుదేడు, పడుచోడు. ఎవరది? వరుదన లేక కామని పిశాచా? ఆడ మనిషే. ఆ సింగారం అంతా చూస్తే ఎవడో ప్రియుడు కోసం వచ్చినట్టుంది. వీడెవడు? చేతిలో డబ్బా వీడును, ఆ డొక్కు కారు డ్రైవర్లా ఉన్నాడు. నేను డిక్కిలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమతత్వం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగపురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి, లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది, కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకిదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు, అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లి పీటల మించి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చే వెధవ బతుకు, చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను.
వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి ఆగండి మిమ్మల్ని ఏమండి ఏమండి ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకరా కరకరా నవిలి మింగుతాయి. అమ్మ బాబాయ్, మొసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవని అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతికినందుకు పోలీసులు కేసు పెడతారు. కేసా? ఆ. అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి వదులుతో ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. నీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేమీ నాకు తెలియవండి. తెలియకపోతే నాలాంటి వాడిని అడిగి తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు. బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు. అది సరే, మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కాలేజీ మీకు ఎందుకు లేదంటాను. ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికని తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఉరితాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్టవేదాంతం? చూడండి, నాతో రండి, మీకు ఎవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీసు రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీసు రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మన ఇక్కడి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉంటి సమయంలో దాచేస్తాం. మీకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి.